ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాలము నిత్యకృప అనే కార్యక్రమాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రభునందు విశ్వాసము నిరీక్షణ గలవారై ప్రభు రాజ్యమునకు సిద్ధపడేవారై ఉండాలని దేవుని మాటలుగా ప్రతి దినము మీకు అందించడం జరుగుతుంది. ఈ విషయంలో మీరు కూడా పాలిభాగస్తులవ్వాలి. మీ స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు దేవుడు మాటలే ఇవి, లోక సంబంధమైనవి కావు. విశ్వసించిన వాళ్ళు ఇతరులకి షేర్ చేయండి. ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిది. పరిశుద్ధ గ్రంథములో నుండి హోషేయ గ్రంథం చదువుతున్నాం. యెషయా గ్రంథం చదువుదాం. ముందు 65వ అధ్యాయములో 10వ వచనములో, నన్ను గురించి విచారణ చేసిన నా ప్రజలు నిమిత్తం షారోను గొర్రెల మేత భూమి గల ఆకోరు లోయ పశువుల పరును చేసు స్థలముగా ఉండెను. ఇక్కడ షారోను మేత కలిగిన భూమిగా ఆకోరు లోయ మరి పశువుల పరుణ చేసే స్థలముగా ఉండెను. లోయ అనుభవం అంటే శ్రమలకు సూచిస్తుంది. శ్రమలలో ఉన్నటువంటి గొర్రెలతో పోల్చినటువంటి ఆయన ప్రజలు ఈ అనుభవం గుండా వెళుతున్నప్పుడు ఎందరైతే ప్రభునందు విచారణ చేస్తారో, ఎందరైతే ప్రభువుకు లోబడి ఉంటారో వారిని అందరినీ కూడా విశ్రాంతి స్థలముగా, మేత భూమిగా, ఇంకా చెప్పాలంటే రెస్ట్ హౌస్, వారిని నెమ్మది కలిగినటువంటి స్థితిలో నేను ఉంచుతాను, శ్రమ కలిగిన జీవితాలను. ఎందుకంటే హోషేయ గ్రంథములో 2వ అధ్యాయము 4-14 వచనంలో, పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములో నేను కొనిపోయి అక్కడ దానిని ప్రేమగా మాట్లాడుచున్నాను. చూడండి, దేవుడు ఒక వ్యక్తి ఆకర్షించినప్పుడు మనిషి జీవితం ఎలా ఉన్నదంటే ఒక అరణ్యముగా ఉన్నది. ఒక అరణ్యములో ఆయన నీకు వాక్కుల చేత, ఆయన వాగ్దానాల చేత, ఆయన మాటల చేత నిన్ను ఎందుకు ఆకర్షిస్తున్నాడంటే అక్కడ అరణ్యముగా ఉన్నటువంటి వారిని అక్కడ నేను కలుసుకొని ప్రేమగా మాట్లాడి అరణ్యమైన జీవితాలను, ఎడారైన జీవితాలను మేతభూమిగాను, విశ్రాంతి స్థలముగాను, ఆశీర్వాద స్థలముగా నేను ఉంచుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాక్యములు మనం చూస్తున్న మాట అదే. 2వ అధ్యాయం 16లో కూడా మనం చదివితే, అది ఇచ్చట నుండి నా మాటలు వినును, నీవు బయలు అనే వాటిని పిలవక, ఇదిగో పిలవకను దేవుడు పురుషునిగా ఎంచబడి ఆయనను పిలిచినని ఇదే యెహోవా వాక్యని చెప్తున్నాడు. ఇక బయలును నువ్వు ఏర్పరచుకోవాల్సిన అవసరం లేదు. ప్రభువుని పిలుచు, ప్రభు సన్నిధిలో ప్రార్థన చెయ్యి. ఆకోరు లోయగా ఉన్నటువంటి ఆ జీవితాలు ఆశీర్వాద ఫలముల చేత నిన్ను నింపి ఆయన కార్యములు జరిగిస్తాడు. ఆయన ఈరోజు వాక్యం అదే చెప్తున్న మాట. దేవుని సన్నిధిలో వింటున్న మాటలు యెషయా గ్రంథములోని 14వ అధ్యాయములో 17వ వచనములో, భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించువాడు ఇతడని, లోకమును అడవిగా చేసి దానిని పట్టణాలుగా పాడు చేయువాడు ఇతడని, తాను చెరపెట్టబడిన వారి తన నివాస స్థలములను ఇదిగో పోనీయువాడు ఇతడని. చూడండి, దేవుని గురించి ఇక్కడ చెప్తూ
భూమిని కంపింప చేసేవాడు, రాజ్యములు వణికించువాడు, ఇంకను మనం చూస్తే పాడు చేయువాడు, ఇంకను మనం చూస్తే చెదరగొట్టువాడు, వానిని నివాస స్థలముగా నియమించువాడు ఆయనే. భూమి మీద సమస్తము ఆయన మూలముగానే కలుగును, సమస్తము ఆయన మూలముగానే. ఆయన మనల్ని ఆకర్షిస్తున్నాడు ఆయన వాక్యము చేత, ఆయన మాటల చేత మనల్ని ఆకర్షిస్తున్నప్పుడు మనము ఆయన గుర్తించాలి, ఆయన హక్కును చేర్చుకోవాలి, ఆయన హస్తపు నీడలో మనము జీవించి ఆత్మ సంబంధమైన వారుగా ఉండాలని వాక్యం చెప్తున్నమాట. ఎందుకనంటే యెషయా గ్రంథములోనే 14వ అధ్యాయం 16వ వచనంలో, నిన్ను చూసిన వారు నన్ను నిదానించి చూసెను అని ఇక్కడ రాయబడిన మాట. దేవుణ్ణి మనము నిదానించి మనము చూడాలి. దేవునితో మనం తీర్మానం చేసుకునేటువంటి నిబంధన కలిగిన వారై ఉన్నారు. ఇదే ఇక్కడ లేఖనాలు తెలియచేస్తున్నటువంటి మాట. నిదానించి చూడాలి, ఏది నిజము ఏది అబద్ధం. వాక్యం ఏం చెప్తుందంటే సత్యాన్ని బోధించుకుంటూ వెళుతుంది. దైవజనుడు పౌలు కొలసీలకు రాసిన పత్రికలు అంటాడు, 1వ అధ్యాయములో 13వ వచనములో, ఆయన మనలను అంధకార సంబంధమైన అంధకారములలో నుండి విడుదల చేసి తాను ప్రేమించి తాను కుమారుడు యొక్క రాజ్య వారసులుగా చేసెను. ఎలా చేయటేనండి ప్రభు? ఆయన రాజ్య వారసులుగా చేశారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి లోకము ఎలా ఉన్నదంటే అంధకార సంబంధమైన అంధకారములలో నుండి విడిపించి నడిపించి ఆ శ్రమలలో ఇబ్బందుల్లో శోధనలోంచి తప్పించి తాను ప్రేమించి తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క రాజ్య వారసులుగా చేసుకొనెను అని రాయబడింది. దేవుని వాక్యం ఇక్కడ చెబుతున్న మాట అది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? అంధకారపు చీకటి సంబంధములోనా, లేదా దేవుని యొక్క వాక్యమనే వెలుగులో ఉన్నావా? దేవుని వాక్యమనే వెలుగులో లేక లోకములోనికి వెళితే అంధకారము కమ్ముకొని ఉన్నది. ఎక్కడ చూసినా మంచి కాదు, చెడు వ్యాపిస్తుంది, పాపం విస్తరించబడుతుంది, స్వార్థం పెరిగిపోతుంది, అక్రమములు విస్తరించబడుతున్నాయి. అందుకని ఆయన మనల్ని ఆకర్షిస్తున్నారు వాక్యము చేత. యేసు ప్రభువు వారు మనల్ని ప్రేమిస్తూ ఆయన వాక్యమును ప్రేమించి నడుచుకున్నట్లయితే ఆయనకు వారసులుగా ఉండటానికి దేవుడు మనల్ని నియమించను రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో దేవుడు చెబుతున్న మాటల్లో మీరు సత్యమును తెలుసుకొని ప్రభుతో నిబంధన చేసుకొని ఆత్మ సంబంధముగా మీరు నడుచుకునే వారమై ఉండాలని లేఖనాలు తెలియచేస్తున్నాయి. ఎందుకంటే ఇది తెలియక సంఘమును గురించి హోషేయ గ్రంథములో 2వ అధ్యాయం 13వ వచనంలో చెప్తారు, అది నన్ను మరిచిపోయెను, నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలుదేవతలను దూపం వేయటానికి బయలుదేరారంట. ఇక్కడ చెప్తున్న మాట, ఎవరిని మర్చిపోయారు? జీవము కలిగిన దేవుణ్ణి మర్చిపోయి, అది నన్ను మర్చిపోయి నగలు పెట్టుకొని సింగారించుకొని బయలుదేవతలను ధూపము వేయుటకు బయలుదేరెను. ఇదిగో అక్కడ చెప్తున్న మాట, నేను దానిని శిక్షిస్తాను, ఇదే యెహోవా వాక్కు. దేవునికి మనము లోబడి ఉండాలండి. ప్రభుతో తీర్మానం చేసి వచ్చాం, ఆయన మార్గములు మనం నడుచుకోవాలి. లోక సంబంధమైన ఆకర్షణలు పడకూడదు, లోక సంబంధమైనటువంటి బలహీనతలు పడకూడదు. ఎందుకంటే లూకా సువార్తలో 21వ అధ్యాయము 38వ వచనములో మనం చదువుతున్నాం, జనులందరూ ఆయన మాట వినుటకు దేవుని ఆలయములో ఆయన యొద్దకు పెందల కాడే వచ్చిరి. చూసారా?
ఎవరి మాటల కోసం? దేవుడు మాటల కోసం, ఆయన మాటలు వినాలని పెందలకాడే. కొంతమంది ప్రార్థనలకు వెళ్తారు, ప్రార్థన చేస్తారు. పెందలకాడే లెగిసి పెందలకాడే వచ్చేవాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు ఈ రోజుల్లో. హడావుడిగా అరగంటలో అయిపోవాలంతే ఆరాధన, ఒక గంటలో ముగించుకోవాలి. 6 దినాలు దేవుడు కాపాడుతున్నాడు, 7వ దినము ఒక 2.5 గంటల సేపు దేవుడి సన్నిధిలో గడపటానికి లేదు. కొంతమంది కూడా అలాగే అలవాటు చేశారు, అరగంట, గంట, పావు గంట అని. ఇక్కడ మీరు గమనించాలి, దేవుని మాటలు మనం వినటానికి, దేవుని కలుసుకొనటానికి పెందలకాడే ఆయన యొద్దకు పెందలకాడే వచ్చింది. మొదటి విషయంలో భక్తి చేస్తున్నారు కానీ భయము లేని భక్తి చేస్తున్నారు. వాక్యం వింటున్నారు కానీ పూర్తిగా వింటలేదు, పూర్తిగా అర్థం చేసుకోవట్లేదు. ప్రారంభం నుంచి ఉంటే కదా, ప్రారంభం నుంచి వాళ్ళు ఉంటే దేవుడి గురించి తెలుసుద్ది వాళ్ళకి. అందుకే కొన్నిసార్లు వాళ్ళ జీవితంలో కొన్నిసార్లు ఆకోరు లోయ అనే అనుభవాలు వచ్చేస్తారు. ఏదో లోకములో ఉండటానికి, వినటానికి, తినటానికి బాగున్నదండి అని చెప్పుకుంటున్నారు కానీ వాక్యం చెప్తున్నటువంటి మాట, దేవునికి ఇష్టం లేని పనులు కొందరు చేస్తున్నందున దేవుడు కోపం వారి మీద రగులుతున్నదని లేఖనాలు ఇక్కడ చెప్తున్నమాట. నీవు నీ కుటుంబము పునరుద్ధానములో పెందలకాడే ప్రభువును కలుసుకొనటానికి ఆయన మందిరములోనికి వెళ్ళాలి. ప్రతిరోజు నువ్వు పెందలకాడి లెగిసి ప్రభు సన్నిధిలో మోకాళ్ళేసి ప్రభుకు నువ్వు కనపడాలి. అప్పుడు నీ మీదకు ప్రతి ఒక్కటి ఏది కూడా ఆయన రానివ్వక ఆయన నిశ్చయముగా నిన్ను కాపాడగలిగిన వాడు. 9వ అధ్యాయం 35లో మనం చదువుతున్నాం లూకాసు వార్త. మరియు ఆయన నేర్చుకొనన నా కుమారుడా, ఆయన మాట వినుడి, ఒక శబ్దము మేఘము నుండి పుట్టెను. చూడండి, పేతురుతో మాట్లాడుతున్నారు. పేతురుతో ప్రార్థన చేయటానికి వెళ్ళారు. అక్కడ ఒక శబ్దం, మేఘము కమ్ముకొని, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు మీరు ఆనందించండి, ఆయన మాట వినండి అని ఒక శబ్దం. ఈరోజు మనం ప్రభు మాట వినాలి. అప్పుడు నీ జీవితం కట్టబడుతుంది, నీ శ్రమలు తొలగిపోతాయి, నీ కష్టములు తొలగిపోతాయి. పెందలకాడే ప్రభుని కలుసుకునటానికి ప్రతిరోజు నువ్వు ప్రయత్నించు. ప్రతిరోజు ప్రభుకు నువ్వు సమయం ఇవ్వు. దేవుడు నిన్ను అన్ని విషయాల్లో దీవించి ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని క్షేమముగా కాపాడుతాడు. అట్టి కృప దేవుడు మీకును మీ కుటుంబాలకు కలుగు చేయనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి ఇప్పటి వరకు వాక్యం విన్నా, ఇదిగోనైనా షారోను గొర్రెల మేత కలిగిన భూమి, ఆకోరు లోయ విశ్రాంతి స్థలముగాను, మేత భూమిగాను మార్చగలిగిన దేవుడు కదా. వాక్యం విన్నారు నాయన, మీకు లోబడి, మీ మాటలకు లోబడి మీరు చెప్పినటువంటి, ఇదిగో నాయన నా ప్రభువా, మీ యందు విశ్వాసము గలవారై మీ వాగ్దాన పూరకముగా మీ సన్నిధిలో నడుచుకునే కృపలో మీ బిడ్డలను ఆశీర్వదించి దీవించి నడిపించమని పెందలకాడే మీ సన్నిధిలో ఉండేటట్లు, పెందలకాడే లెగిసి మీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేటట్లు, వారి కుటుంబము మీ సన్నిధిలో నిత్యము నిలిచేటట్లు మీ కృప చూపించి ప్రతి ప్రార్థనలు ఆలకించి సహాయము దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక.